బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసులో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. హైకోర్టులో కేటీఆర్ తరపు లాయర్, ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దాన కిషోర్ వాంగ్మూలం సేకరించినట్లుగా కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. దానకిషోర్ తరపు సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ గారి మీద రిజిస్ట్రేషన్, ఏసీబీ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ ఏందో దాని మీద వాదోపవాదనలు ఈరోజు హైకోర్టులో ముగిసినాయి. జడ్జి గారు తీర్పును రిజర్వ్ చేసినారు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చినారు. జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉంది. తీర్పు రిజర్వ్ అంటే దానికి ఏం టైం లేదు. జడ్జిమెంట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు జడ్జి గారు లిస్ట్లో నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు. బట్ తొందరనే వస్తుందని అనుకుంటున్నాం. ఏ వాదనలు కోర్టు ఆమోదించింది, ఏ వాదనలు కోర్టు ఆమోదించలేదు, అది కోర్టు యొక్క తీర్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. వాదనలు జరిగినాయి, వాదనలు విన్నారు జడ్జి గారు, తీర్పును రిజర్వ్ చేసినారు. థ్యాంక్ యూ. కేటీఆర్ గారి మీద ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏమిటి? ఆల్రెడీ వాదనలు ముగిశాయి అంటున్నారు. ఎస్ రమణబాబు, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై 3వ దశ విచారణ అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును కూడా రిజర్వ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే తీర్పు రిజర్వ్ కాబడింది కాబట్టి అయితే ఇవాల్టి వరకు ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ అనేది ఆర్డర్కి సంబంధించి తీర్పు వచ్చేంత వరకు ఇది కంటిన్యూషన్ ఉంటుందంటూ కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యం అవుతుంది. అయితే ఇవాళ వాదనలు ఎలా కొనసాగాయి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే సీనియర్ హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అసలు ఏ విధమైన వాదన కొనసాగాయి ఏంటి? క్లియర్ ఈరోజు కేటీఆర్ గారి తరఫున అడ్వకేట్స్ మేము ఆర్గ్యూ చేయడం జరిగింది. క్లియర్గా అందులో వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో 13 Clause 1, 13 Clause 2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేటీఆర్ గారిని A1గా చేరుస్తూ అదేవిధంగా 409 అదేవిధంగా 120B కూడా పెట్టడం జరిగింది, 405 కూడా పెట్టడం జరిగింది. క్లియర్గా ఈ సెక్షన్స్ అనేది కేటీఆర్ గారికి అట్రాక్ట్ కావు. ఎక్కడ కూడా కేటీఆర్ గారు కరప్షన్ చేసినట్టు కావచ్చు, ప్రాపర్టీని మిస్అప్రోప్రియేట్ చేసినట్టు కావచ్చు, అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినట్టు కాబట్టి ఎలాంటి సింగిల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేయలేదు. నిజంగా కేటీఆర్ గారు MOU బేస్ చేసుకొని, అంటే ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్ చేసుకుని ఆ ఫార్ములా ఈ కోర్స్ని, కార్ కోర్స్ని అనేది కండక్ట్ చేయడం జరిగింది తప్ప కేటీఆర్ గారికి ఇది మీరు అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి ఎఫ్ఐఆర్ను క్వాజ్ చేయమని మేము ఆర్గ్యూ చేయడం జరిగింది. మనం పీసీ యాక్ట్ పక్కకు పెడితే 408 సెక్షన్ మీదనే ఇవాళ సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. 409 అనేది పూర్తిగా అప్లికేబుల్ అనేది ఏసీబీ ఏజీ వాదనలు కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ క్లియర్గా 409 అనేది క్లియర్గా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది కేటీఆర్ గారు చేసినట్టు ఎక్కడ కూడా డాక్యుమెంటరీ కావచ్చు, క్లియర్గా ఎవిడెన్స్ అనేది లేదు ఇక్కడ లేదు కాబట్టి మేము 409 కేటీఆర్ గారికి అట్రాక్ట్ కాదు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేటీఆర్ గారు చేసినట్టు ఎక్కడ లేదు. ఆయన కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి కోసం మాత్రమే ఫార్ములా ఈ కోర్సును పెట్టడం జరిగింది. ఇండియాకు కూడా పేరు రావడం జరిగింది వరల్డ్ వైడ్ గా. కాబట్టి ఈ 409 అనేది సెక్షన్ అట్రాక్ట్ కాదు. అదేవిధంగా సెక్షన్ 13(1), 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా అట్రాక్ట్ కాదనేది క్లియర్ గా మేము షో చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ కూడా, చంద్రబాబు గారికి సంబంధించిన కొన్ని జడ్జిమెంట్స్ కూడా ప్రస్తావించడం జరిగింది ఇక్కడ.
అంటే మనం చూడొచ్చు గతంలో కూడా ఇలాంటి ఆర్డర్స్ ఉన్నాయి అనేది ఇప్పటికే ఏజీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూపించి కూడా వెంటనే క్వాష్ ను కొట్టివేయాలంటూ కూడా కోరారు. ఈ కోరిన నేపథ్యంలో ఎలా చూస్తారు ఆ ఆర్డర్స్ కావచ్చు, ఈ రెండు ఆర్డర్స్? క్లియర్ గా ఏజీ గారి తరఫున ఏజీ గారు వాదనలు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి క్వాష్ చేయదని వాళ్ళు క్లియర్ గా తనకు సంబంధించిన కొన్ని జడ్జిమెంట్స్ కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ మేము కేటీఆర్ గారి తరఫున క్లియర్ గా ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కేటీఆర్ గారు అంటే ఫ్రాడ్ చేసినట్టు కావచ్చు, కరప్షన్ చేసినట్టు కావచ్చు, క్లియర్ ఎక్కడ కూడా లేదు. నిజంగా ఆ ఈవెంట్ కి అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కామన్ స్పోర్ట్స్ మెన్స్ కూడా చాలా మంది అటెండ్ కావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, దీనిలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కేటీఆర్ గారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినట్టు కావచ్చు, ఫండ్స్ ని మిస్అప్రోట్ చేసినట్టు కావచ్చు, అదేవిధంగా హవాలా మార్గంలో అమౌంట్ సొంత అవసరాలకు వాడుకున్నట్టు కాబట్టి ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షో చేయలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కిలిగా అడగడం జరిగింది. కోర్టులో వాదనకు సంబంధించి ఇరు వర్గాల వాదన పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ఏమన్నాడు? క్లియర్ గా జడ్జి గారు లక్ష్మణ్ సార్ క్లియర్ ఒకటి చెప్పడం జరిగింది. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ఇస్తూనే మేము కేటీఆర్ గారి తరఫున మన నాట్ టు అరెస్ట్ అనేది కంటిన్యూ చేయమని అడిగినప్పుడు ఆర్డర్స్ వచ్చే వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు, నాట్ టు అరెస్ట్ అనేది పాత ఆర్డర్ కంటిన్యూషన్ అవుతుందని చెప్పడం జరిగింది. చూడొచ్చు అంటే కేటీఆర్ తప్పు చేయనప్పుడు 8 కోట్ల నష్టం అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఏసీబీ కౌంటర్ లో కూడా మెన్షన్ చేసింది. అంటే ఈ బదలాయింపు అనేది సజావుగా జరిగితే 8 కోట్ల నష్టం అనేది జరగదు కదా అని చెప్తున్నారు. ఎట్లా క్లియర్ గా కౌంటర్ లో 8 కోట్లు అనేది మెన్షన్ చేసినంత మాత్రాన కేటీఆర్ గారు ఫ్రాడ్ చేసినట్టు కాదండి. క్లియర్ గా అంటే నిజంగా 8 కోట్లు ఫ్రాడ్ చేసినట్టు షో దట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. కోర్టు అనేది ఇయర్స్ ఎవిడెన్స్ నమ్మడానికి లేదు. ఇక్కడ కేవలం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసుకునే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఎవరైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి మేము క్వాష్ చేయమని కోర్టును అడగడం జరిగింది. అందుకే నాట్ టు అరెస్ట్ ఇస్తూ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. కోర్టు 20వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు. ఇన్ని రోజుల సమయంలో ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా అనేది న్యాయమూర్తి అడిగారా? అంటే క్లియర్ గా మేము జడ్జి గారు కూడా ఆర్గ్యుమెంట్ లో చెప్పడం జరిగింది. క్లియర్ గా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నిజంగా కేటీఆర్ గారు చేసినట్టయితే 14 days డిలే 14 months డిలే అనేది ఎందుకు జరిగింది? నిజంగా ఫ్రాడ్ చేసినట్టయితే ఇమీడియట్ గా 1 day తర్వాత గవర్నమెంట్ వచ్చిన 1 day ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? 14 days డిలే అనేది అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగలేదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది జరగలేదు. కేటీఆర్ గారు పర్సనల్ గా తన అవసరానికి కావచ్చు, ఆ మనీని కావచ్చు పర్సనల్ గా వాడుకోలేదు. తను 409 అనే సెక్షన్ కూడా తనకు అట్రాక్ట్ కాదు. కేటీఆర్ గారు ఈ ఇష్యూలో ఎలాంటి కేటీఆర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఇష్యూలో సంబంధం లేదని మేము ఆర్గ్యూ చేసినప్పుడు నాట్ టు అరెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం మీద ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. ఎట్టకేలకు స్వల్ప ఊరట కేటీఆర్ లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ కి సంబంధించిన క్వాష్ పిటిషన్ పై క్వాష్ వస్తుందనుకుని పూర్తిస్థాయిలో ధీమా వ్యక్తం చేశారు. అయినా కూడా ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం కూడా తీర్పు రిజర్వ్ చేయబడింది. అయితే ఈ తీర్పు వచ్చేంత వరకు కూడా అరెస్టు చేయొద్దని కూడా ఇప్పటికే హైకోర్టు సూచించింది. ముఖ్యంగా ఈ వాదనలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ తరపున న్యాయవాది సుదీర్ఘమైనటువంటి వాదనలు సిద్ధార్థ వినిపించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి లాభం కూడా కేటీఆర్ కు చేకూరలేదు. ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. హెచ్ఎండిఏనే బదలాయింపు చేసింది కాబట్టి ఆ హెచ్ఎండిఏనే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. కానీ కేటీఆర్ కి ఎలాంటి లాభం చేకూర్చలేదు కాబట్టి 409 సెక్షన్ అనేది వెంటనే క్వాష్ చేయాలంటూ కూడా ఇప్పటికే కోరిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే ఏసీబీ అడ్వకేట్ ఏదైతే దీనికి సంబంధించిన ఏజీ కౌంటర్ కూడా గతంలో విచారణలో దాఖలు చేసిన నేపథ్యంలో కీలకమైన అంశాలను అందులో మెన్షన్ చేయడంతో ఆ అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది వివరణ కూడా ఇచ్చారు. మొత్తం 8 కోట్ల నష్టం అనేది వాటిల్లింది. దీనికి సంబంధించి అది అధికారులే చూసుకోవాలి, కానీ కేటీఆర్ కి సంబంధం లేదు. కేటీఆర్ ముందుండి ఏదైతే దీనికి సంబంధించిన బదలాయింపు అనేది చేశారనేది పూర్తి ఆరోపణ. ఎందుకంటే 14 నెలల నుంచి ఇది జరిగింది కాబట్టి ఇది తెలుసుకున్నప్పటి నుంచి ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదని ఇప్పటికే కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు కూడా వినిపించారు. అయితే హైకోర్టులో మాత్రం దీనికి సంబంధించి న్యాయమూర్తి కూడా సుదీర్ఘంగా దీనికి సంబంధించి వాదనల అనంతరం కీలకమైన అంశాలను ఇటు ఏజీని కూడా అడిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే అడిగే ప్రయత్నంలో భాగంగా ఈ 14 నెలల వ్యవధిలో ఎందుకు ఫిర్యాదులు చేయలేదు, డయల్ 100 కూడా ఉంది, డయల్ 100 ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది హైకోర్టు న్యాయమూర్తి ఏదైతే ఏజీని కూడా అడిగారు. అయితే దీనికి సమాధానం చెప్తారు. ఎందుకంటే కేసు ప్రాసెస్ లో ఉంది, గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాతనే మాజీ మంత్రి హోదాలో ఉన్న మాజీ మంత్రిని తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలంటే ఈ ఏదైతే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ మొత్తం జరిగిందనేది ఒకవైపు వాదనలు అయితే కొనసాగాయి. అయితే మొత్తం సుదీర్ఘంగా ఈ వాదనలు అనంతరం కూడా
తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది. మరి తీర్పు ఏ విధంగా కేటీఆర్ కి ఫేవర్ ఆఫ్ వస్తుందా లేదా అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా కేటీఆర్ కి మాత్రం స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. తీర్పు వచ్చేదాకా కూడా నాట్ టు అరెస్ట్ అనేది హైకోర్టు అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.